మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. అందరు కలిసి గట్టిగా మన భాగాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. 14 చదువుదాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, కనికరం గల దేవా, ప్రేమ గల దేవా, పాటల ద్వారా ఇంతవరకు మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు. అందుని బట్టి వందనాలు దేవా. ఆరాధన వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. నిలువడుతూ నేను బలహీనునని, ఎన్నిక లేనటువంటి వానని, తృణమాత్రపు నరునని ఒప్పుకుంటున్నాను దేవా. నన్ను మామూలను నీ ఆత్మ చేత నింపమని వేడుకుంటూ వస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ ఆవరించమని వేడుకుంటూ వస్తున్నాం. భూలోకములో పరలోకాన్ని చూడగలిగిన కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ మనం చదివిన మొదటి అధ్యాయంలో చాలా చక్కని మాట పౌలు కొలస్సీయులకు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చదివాము ఆ మాట ఒక చదవండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం. ఈ అధికారం ఎటువంటి అధికారం అంటే అంధకార సంబంధమైనది, చీకటి శక్తి. లేదు మరొక మాట చెప్పాలంటే సాతాను యొక్క శక్తి. ఇటువంటి అధికారంలో మానవుడు ఉన్నాడు. సాతాను యొక్క శక్తి ఎంత బలమైందంటే యోబు లాంటి యథార్థపరుణ్ణి విలవిలాడించింది. చూడండి, యోబు 1:12 తీయండి. యోబు 1:12 ఒకటి చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. యోబు 1:12 ఆడి శక్తి చూస్తున్నాం మనం. బయలు వెళ్ళాడు వాడు. ఎంత ఈ మాట చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళాను. సాతాను అధికారం కలిగిన వాడే యోబుని హింసించాలని బయలుదేరాడు కదండి. కాబట్టి నీతిమంతులను శోధించడానికి వాడు అనుమతి పొందాడు. మనకు అందరికీ తెలిసిన ఈ సారాంశం, ఈ కథ మన అందరికీ తెలిసిందే. యోబు తన జీవితంలో సంపదను పోగొట్టుకున్నాడు కదండి, సమృద్ధిని పోగొట్టుకున్నాడు, స్వాస్థ్యం పోగొట్టుకున్నాడు, పిల్లలందరిని పోగొట్టుకున్నాడు, భార్య అన్నింది. ఎంతవరకు నువ్వు యథార్థత వదులుకుంటూ ఉన్నావు? దేవుని దూషించి బ్రతకమనిందా? దేవుని దూషించి బ్రతకమనిందా? మరణమవు అని చెప్పి సొంత భార్య అన్నింది. సంపద అంతా పోయింది, సమృద్ధి లేదు, సంతానము లేదు. కట్టుకున్న భార్య, సొంత భార్య దేవుని దూషించి నువ్వేమైపోయావునిందంటే మరణంగా అనింది, చచ్చిపోవనింది మన భాషలో చెప్పాలంటే. అటువంటి అధికారం కలిగిన వాడుగా సాతాను మనం చూస్తున్నాం. అందుకే చూసాం అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారం. వాడు అధికారం పొందాడు యోబుని
హింసించాలని, బాధ పెట్టాలని. అంతేనా? యోబును ఒకటేనా? యేసుక్రీస్తు ప్రభు అని చూడండి, లూకా సువార్త 4:6 చదవండి, సహాయం చేయండి. లూకా 4:6, లూకా సువార్త 4:6. ఈ బైబిల్ అది నేను ఎవనికి ఇయ్యగోరుదునో. చూశారండి, వాడు ఎట్లా వాద్యం ఆడుతున్నాడు దేవునితో. లోకముపై అధికారం ఉన్నదని వాద్యం ఆడుతున్నాడు దేవునితో. సాక్షాత్తు దేవునితో వాద్యం ఆడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈ అధికారమంతియు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. వాడి అధికారం చూడండి. ఈరోజు మనం వాడి అధికారం చూస్తున్నాం. ఏమంటున్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇవ్వకూడదునో వానికి నేను ఎత్తును. కట అధికారం పొందినవాడుగా వాద్యం ఆడుతున్నాడు దేవునితో. అంతేనా? వాడు అటువంటి వాడేనా? ఇంకా ఎటువంటి వాడు చూడండి. అపోస్తుల కార్యములు 26:18 వాడు 26:18 చూడండి. అపోస్తుల కార్యములు 26:18 తీసిన వారు కొద్దిగా సహాయం చేయండి. ఇక్కడ పట్టుకోండి. ఇదేంటి 16-18 కలిసినాయి కాబట్టి సిస్టర్ అంతా చదివారు. ఇప్పుడు చదవండి సిస్టర్. ఇక్కడ వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను. మానవులంట ఇక్కడ ఈ వచనం ప్రకారం మానవులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? చీకటిలో ఉన్నారు. మానవులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? సాతాను అధికారంలో ఉన్నారు. మానవులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే గ్రుడ్డితనంలో ఉన్నారు. అక్కడ రాయబడింది చూడండి, వారి కన్నులు తెరుచుటకాయ్. ఏ కన్నులు? వారి కన్నులు తెరుచుటకాయ్. అందుకే 2 కొరింథీ 4:4 రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుంది అంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? అవిశ్వాసులైన వారి నేత్రములకు గ్రుడ్డితనం కలిగేసింది. అందుకే మానవుడు గుడ్డితనంతో కొట్టుకొని పోతున్నాడు. తను సృష్టించిన దేవుణ్ణి, సృష్టికర్తను మర్చిన వాడే, చూడని వాడిపోయినాడు. వాడు తిరుగుతున్నాడు. కాబట్టి అపోస్తలుల కాలం 26:18 మానవుడు, ఒక మాటలో చెప్పాలంటే మానవుడు సాతాను యొక్క చేతిలో బందీ అయి ఉన్నాడు. కాబట్టి పాపులందరూ కూడా అతని చెరలో ఉన్నారు, అతని చేతిలో ఉన్నారు, అతని చేతి అనే చెరలో ఉన్నారు. మనం యోబుని చూసాం. యోబు జీవితం అంతా వాడు పాటు చేస్తూ వచ్చాడు. కానీ యోబు ఎన్నడూ కూడా తన యథార్థతను పోగొట్టుకోలేదు. దేవుణ్ణి కూడా శోధించడానికి వాద్యమాడాడు, అధికారం ఉందని వాద్యమాడాడు. అంతేకాదు, ఇప్పుడు పౌలు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం, మానవులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పాపంలో ఉన్నారు, సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ రాయబడింది గుడ్డితనంలో ఉన్నారు మానవులు కదా. ప్రియ స్నేహితుడా, అటువంటి గుడ్డితనంలో ఉన్నారు మానవులు. అంతేనా? వాడు ఇంకా ఎటువంటి వాడు చూద్దాం రండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి 6:12 తీయండి. ఎఫ్ఎస్సి 6:12. ఎవరండి మనం పోరాడేది? ఎవరితో పోరాడుతున్నాం ఈనాడు? శరీరులతో కాదు. ఈనాడు లోకంలో ఉన్న శరీరులతో మనం పోరాడట్లేదు. విశ్వాసులారా, దేవుని నమ్మిన బిడ్డలారా, రక్షింపబడిన ప్రజలారా, ఇది గుర్తుపెట్టుకోండి. 6:12 ప్రకారం చదవండి సిస్టర్. ఏలయనగా మనము పోరాడునేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. ప్రియ స్నేహితుడా, పరిశుద్ధులందరూ పోరాడుచున్నారు. వాడు పరిశుద్ధులతో పోరాడుతున్నాడు సాతాను. అటువంటి అధికారం కలిగిన వాడు సాతాను. ప్రియ స్నేహితుడా, అంతేకాదు, వాడు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:9 ప్రకారం వాడు అబద్ధమైన సూచక క్రియలు చేస్తూ మానవులు మోసం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి,
ఈ ఉదయకాలం మనం గమనించవలసిన ఏంటంటే మనం పాపములో నిండి ఉన్నాం, మానవులైన మనం. అంతేకాదు సాతాను యొక్క అధికారములో పట్టబడినాం. మనమందరం వాని చేతి అనే చెరలో ఉన్నాం, వాని అధికారంలో ఉన్నాం. అందుకే అంటున్నాడు పౌలు సూటిగా స్పష్టంగా కొలిసలు రాస్తూ, అయ్యా మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు మీరు. వాని అధికారంలో ఉన్నాం మానవుడు. వాని అధికారంలో ఉండే మనం పాడైపోయాం. వాని అధికారంలో ఉండే చెడిపోయాం. వాని అధికారంలో ఉండే దురాత్మ కలిగి, ఆత్మలు కలిగి, దయ్యములు బట్టి తిరుగుతున్నాం మానవుడు. మగ్దలేని మరియ గురించి మనకు తెలుసు. చూడండి, మంచి ఉంటుంది. లూకా సువార్త మగ్దలేని మరియ లూకా సువార్త 8:2. లూకా సువార్త 8:2 చదవండి. చాలు సిస్టర్. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యాలు. సూటిగా స్పష్టంగా రాయబడింది. 7 దయ్యములు పట్టిన స్త్రీ మగ్దలేని మరియ. ఈ ఉదయకాలంలో మానవులైన మనం కూడా ఇటువంటి దయ్యం కలిగిన వారమే. మనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో బైబిల్లో మనం చూస్తే, మనం ధ్యానిస్తే మార్కు సువార్తలోనే మూగదయ్యం ఉంది. మార్కు సువార్త 9:25 మూగదయ్యం ఉంది. మార్కు సువార్త 1:23లో అపవిత్రమైన ఆత్మ కలిగిన ఒక మనుషుని చూస్తాం. అదే మార్కు సువార్త 5:9లో పిచ్చిపట్టి ఆ సేన అనే దయ్యాన్ని మనం చూసాం. అదే లూకా సువార్త 13:14లో బలహీనపరచు దయ్యాన్ని చూసాం. 18 సంవత్సరాల నుంచి పిలుస్తుందంట, బలహీనం చేస్తుంది అది. ఎన్ని దయ్యాలు చూసాం కదా. ఇంకొక దయ్యం చూద్దామా? ఈ దయ్యం మనకు చాలా రిలేటెడ్ అన్నమాట. అందుకే నేను అవన్నీ రెఫరెన్స్ చెప్పలేదు, ఈ రెఫరెన్స్ తీస్తున్నాను. లూకా సువార్త 4:31 తీయండి. లూకా సువార్త 4:33. ఆ సమాజ మందిరములో ఎక్కడున్నాడండి? సమాజ మందిరంలో ఉన్నాడు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టుకుని వాడు సమాజ మందిరంలో ఉన్నారు. ఈనాడు మందిరాల్లో కూడా దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తం దయ్యం పట్టిన వాళ్ళు చూడండి, వాళ్ళకి వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, ప్రార్థన కూడికలకు రావాలనిపించదు, విశ్వాసాలతో మాట్లాడాలనిపించదు. వీళ్ళందరూ అపవిత్రంగా ఆత్మలు కలిగిన వారే. ఎక్కడున్నారంట అంటే అది అన్నమాట, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన ఏంటంటే సోమరిగల ఆత్మ. ఇది మన మందిరంలోనే ఉంది. ఏ లాభం? మన మందిరం కూడా వస్తారు కొంతమంది. 8 గంటలకు చర్చ అనుకోండి, 10 గంటలకు వస్తాడు సోమరిపోతులు. ఎవరైనా అది 8 వస్తే 10 గంటలకు వచ్చి దేవుడు పాపం పేదవాడు కాబట్టి దేవునికి సహాయం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం అంతా అదే బ్రతికే వాళ్ళకి ప్రార్థన చేయాలనిపించదు, ఆరాధన చేయాలనిపించదు. వాళ్ళని మీరు అడగండి, వాడు ఎవరు నీతిమంతులు అంటారు? వారి జీవితం అంతా నెపాలేయడమే, లేదంటే వారి జీవితం అంతా ఇతరుల మీద నిందేయడమే. అటువంటి ఆత్మలు కలిగిన వారు ఉన్నారు ఈనాడు. ఎక్కడంటే మంచి మాట, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యము ఆత్మ పట్టిన వాడొకడు. నేను మగ్దలేని మరియకి 7 ఆ దయ్యాలు ఉంటే కదండి, 7 దయ్యములు పట్టిన స్త్రీని దేవుడు విడిపించాడండి. మనం కూడా అటువంటి వారమే. పాపం, శాపం, అతిక్రమం, దోషం, కుళ్ళు, కుతంత్రం, అసూయ, దుర్మార్గత, దరిద్రత, రోగం, ఆత్మ సంబంధమైన రోగం, శరీర సంబంధమైన రోగాలతో దయ్యాలతో పట్టి పీడిస్తున్న మనల్ని దేవుడు విడిపించాడు. అందుకే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు, డెలివర్ చేశాడు దేవుడు కదా. సాతాను ఎటువంటి వాడండి? యోబుని విల్లు అడిచాడు. దేవుణ్ణి శోధించాలని దేవునితో రాజ్యం ఆడుతున్నాడు కదండి. అందుకే పౌలు అన్నాడయ్యా, అక్కడ అపోస్తలుల కార్యంలో చూసాం 26లో, అయ్యా నిజమే పాపంలో ఉన్నారయ్యా, సాతాను అధికారంలో ఉన్నారు మీరు. అంతేకాదు మీ నేత్రులు గుడ్డిగా ఉన్నాయి, మీరు గుడ్డివారు. అంతేనా? మనం ఇందాక చూసాం. మనం అంతా వాడు ఎవరితో పోరాడుతున్నాడు? పరిశుద్ధులతో పోరాడుతున్నాడు. మీరు శరీరులతో కాదు కానీ ప్రధానులతో, ఈ యొక్క
ఈ అంధకారమైన సంబంధమైన అధికారాలతో మనం పోట్లాడుతున్నాం. ఆ సమూహంతో, దురాత్మల గల సమూహంతో పోరాడుతున్నాం మనం. ఆ సాతాను పరిశుద్ధులతో పోరాడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అటు మనం కూడా ఇక చూస్తే మనము ఈ మగ్దలేని మరి గురించి చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. చూద్దామా ఒక మంచి మాట రండి. ఆమె ఎంత కృతజ్ఞత కలిగినదో మనకు తెలుసు. యోహాను సువార్త 19:25. చాలు బ్రదర్. ఎంతటి కృతజ్ఞత అండి తనకి. తన జీవితంలో దయ్యాలు విడిచిపోయినప్పుడు దేవునికి సేవ చేసి కృతజ్ఞత చూపించిందండి. మీరు సమయం సరిపోదు కాబట్టి నేను చూపించట్లేదు. మార్కు సువార్తలో చూడండి, యోహాను సువార్తలో చూడండి, ఎక్కడైనా కూడా ఆమె సిలువ దగ్గర కనపడింది, సమాధి దగ్గర కనపడింది. అంత కృతజ్ఞత కలిగినది ఈ 7 దయ్యములు పట్టిన ఎవరు? మగ్దలేని స్త్రీ. అంత కృతజ్ఞత కలిగింది. తన కృతజ్ఞత చూపించిందండి. సిలువ దగ్గర పోతే సిలువ దగ్గర కనపడింది, సమాధి దగ్గర పోతే సమాధి దగ్గర కనపడింది. అంతేనండి. ఈ లోకానికి పరిశుద్ధుడు వచ్చినని మొట్టమొదటిగా చెప్పిందే ఎవరండి? మగ్దలేని మరియ. ఆ మాట చూద్దాం రండి. బాగుంటుంది. మార్కు సువార్త 16:9 చదివిన. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి చూసారా? చాలా చూసారు. ఎంత మంచి మాట రానిదంటే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యమును వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడినాడు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, సమాజంలో ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మీ క్రిస్టియానిటీలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభు స్త్రీలను తాను తక్కువ చూశాడని ఎవరైనా చెప్తే ఈ మాట చెప్పండి. లేదు, మా ప్రభువారు పునరుత్థానని అన్నప్పుడు మొట్టమొదట కనబడిందే ఎవరికి? స్త్రీకండి. ఆయన స్త్రీ సంతానం. చాలాసార్లు మనం బైబిల్లో కొన్ని వచనాలు మనకు ఫేవర్గా లేవని చాలామంది స్త్రీలు వారు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించారు, దేవునికి విరోధంగా ఆలోచించారు. ప్రియ స్నేహితుడా, దేవుడు యేసుక్రీస్తు అందరికి ప్రభు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ భేదం లేదు. ఆయన అందరికీ సృష్టికర్త. ఆయన న్యాయం గలవాడు. ఆయన న్యాయం చేస్తే ఎవరు కూడా కాదనలేరు. అంతటి న్యాయాధిపతి. కాబట్టి ప్రియ స్నేహితుడు, ఆ మగ్దలేని మరియను చూస్తే 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడిన వ్యక్తి పునరుత్థానుడైన యేసు మొట్టమొదటి కనబడ్డాడు ఆమెకు. ఒకప్పుడు 7 దయ్యములు పట్టిన ఆ స్త్రీ ఇప్పుడు దేవుణ్ణి చూస్తుంది. దేవుని తన కన్నులతో ఎవరిని చూసిందండి? దేవుణ్ణి చూసింది. ఒకప్పుడు మనం కూడా అవిశ్వాసులైన మనం, దేవుని ఎరగని మనం, పాపాతులం, నీచులం, ఎన్నికలేంటి వారం, దుర్మార్గులం, అసూయపురులం, కుతంత్రం కలిగిన వారం, దురాత్మలు కలిగిన దయ్యాలను కలిగిన వారం. నేను ఇందాక చదివిన మూగ దయ్యాలు ఉన్నాయి, చెవిటి దయ్యాలు ఉన్నాయి. ఇంట్లో చూడండి అరసే దయ్యాలు కూడా ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఎప్పుడు అరసనే ఉంటాయి. ఇంకా మూగదయాల గురించి మంచి మందిరాల్లో చెప్తే ఆత్మీయ సంబంధమైన మూగదయాలు ఉన్నాయి. అవి ఏ రోజు ఆరాధించవు దేవుణ్ణి. వస్తాయి పోతాయి అంతే. మూగదయాలు, ఆత్మ సంబంధమైన మూగదయాలు. నోరు ఉంటుంది కానీ దేవుని నోరు తెరిచి తన్ను సృష్టించిన సృష్టికర్తను ఆరాధించలేని అదేం నోరండి. అదేం నోరండి? అది నోరా? నోరు కాదది. అది మూగదయం. అలాంటి మూగదయం కలిగిన వారు మనం. సేన అనే దయ్యాలను బట్టి మనం చూసాము. దేవుడు విడిపించాడండి ఆ దయ్యాల్ని. మగ్దలేని అనే 7 దయ్యాలని దేవుడు విడిపించాడండి. ఇటువంటి దయ్యాలు కలిగిన మనసు కలిగిన మనలందరినీ అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనలందరినీ దేవుడు చేశాడంటే విడుదల చేశాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం దేవుని మనం ఆరాధిస్తాం. నిజమే, సాతాను అంధకారంలో నుంచి దేవుడు మనం విడుదల చేశాడండి. నేను 3 విషయాలు మీకు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు
3 రకాలుగా సాతాను జయించాడు. ఈ 3 అంశాలు చూపించేసి నేను ముగిచ్చేస్తాను. 3 రకాలు. మొట్టమొదటిది మాటతో జయించాడు. రండి, ఎక్కడ మత్తయి సువార్త 4:11 చదవండి. మత్తయి సువార్త 4:11. మాటతో అవన్నీ చూడండి ఎట్లా జయించాడు. అంతే. అంతటా అపవాది అంటే 10 చదువుదాం సిస్టర్, 10 చదివితే బెటర్. యేసు వానితో సాతానా పొమ్ము అని వ్రాయబడి ఉన్నది. నేను అంతటా అపవాది ఆయనను విడిచిపోయాడు. ఒక్కసారి తన మాటతో గద్దించినప్పుడు సాతాను అపవాది దేవుని విడిచిపోయింది, పారిపోయింది. మాటతో జయించాడు. రెండోది రండి, హెబ్రీయులు రాసిన పత్రిక 2:14. హెబ్రీయులు రాసిన పత్రిక 2:14 తీసిన వారు సహాయం చేయండి. అదే సిస్టర్. అనగా ఇక్కడ పట్టుకోండి, అపవాదిని, అందరు ఈ పాయింట్ పట్టుకోండి. అపవాదిని మరణము నుండి నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. సాతానుని ఏం చేశాడండి దేవుడు? ఇక్కడ అపవాదిని మరణము ద్వారా నశింపజేశాడు. అక్కడ మనము మత్తయి సువార్త 4:11 మాట ద్వారా సాతానా వెళ్ళిపోవంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుడు మరణం ద్వారా సాతానుని జయించాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. మరణం ద్వారా ప్రభువారు నశింపజేశాడండి. సాతాను యొక్క శక్తిని అన్నిటినీ నశింపజేశాడు, మరణాన్ని జయించాడు. అందుకే బైబిల్లో మంచి మాట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయము ఎక్కడ. ఆ సమాధికి ఆన్సర్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రభువారే. ఆ క్వశ్చన్కి ఆన్సరు సిలువనే. ఆ క్వశ్చన్కి ఆన్సరు ఆయన పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన వాడు మన ప్రభువారండి. తన మరణంతో సాతానుని జయించాడు, తన మాటతో సాతానుని జయించాడు. 2 మాటలు చూసాం. 3వది రండి, అంతకంటే ముందు కొలుసులు రాసిన పత్రిక రండి. కొలసి 2:15 చూడండి. ఆడ ఒక మంచి మాట ఉంటుంది. కొలసి 2:15. కొలసి 2:15. సిస్టర్ అది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకు సమయం సరిపోతుంది. చూడండి, అందులోనే ఆయన కింద ఆయన ప్రధానులను ఎవడైతే ఇంతవరకు మన మీద అధికారం చేశాడో వాళ్ళని ఏం చేశాడు దేవుడు? పట్టుకొని చాట. చూడండి ఏ మంచి మాట. ఆ ప్రధానులను అధికారులను ఏం చేశాడు? నిరాయుధంగా చేశాడు. ఏం లేదు, ప్రభు వారి మీద డొల్లవలు. ప్రభువు ముందర మన అధికారం చెల్లదు. వాడు నిరాయుధులుగా చేశాడు. వాని ఆయుధములుగా అయితేమి, వాని శక్తి అయితేమి, వాని బలం అయితేమి దేవుని ముందర కొట్టివేయబడింది. అందుకే మాట్లాడింది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు కదండి. పరిశుద్ధులు ఎవరితో పోరాడుతున్నారు ఈనాడు? ఆ దురాత్మల సమూహంతో పోరాడుతున్నారండి ఈనాడు. పరిశుద్ధులు అందరూ ఎవరితో పోరాడుతున్నారు? దేవుని బిడ్డలు దురాత్మల సమూహంతో పోరాడుతుంది. వాళ్ళందరినీ దేవుడు నిరాయుధులుగా చేశాడు. నిస్సాయిత. వాళ్ళు ఏమి చేయలేరు, దేవుని ఏమి చేయలేరు, దేవుని బిడ్డను కూడా ఏమీ చేయలేరు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత సూటిగా స్పష్టంగా దేవుడు కొలుసులు రాస్తూ 2వ అధ్యాయంలో 15వ వచనం రాయడం, ఆయన ప్రధానును అధికారులను నిరాయుధులకు చేసి శిలువ చేత జయోత్సాహముతో, ఆ శిలువ ఎక్కుట చేత విజయం వచ్చేసింది నాడు కదండి. దాస్యంలో ఉన్న మనలో, మరణ భయంలో ఉన్న మనం, హెబ్రీయుల రాసిన పత్రిక మనం చూసాం కదా, దాస్యంలో, మరణములో, జీవితకాలం మరణ భయంతో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. వాని అధికారంలో ఉన్నాం. వాడు ఏ చెప్తే చేయాలి, వాడు ఏ చెప్తే అది చేయాలి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట, పాపము చేయువాడు
పాపమునకు దాసుడు. మనం పాపం చేసి సాతానికి దాసులయ్యాం. అందుకే వాని అంధకారమైన అధికారంలో నిలిచి ఉన్నాం. అటువంటి అధికారంలో ఉండి ప్రభువారు నన్ను తన ప్రేమ చేత, తన కనికరం చేత, తన దయాళుత్వం చేత నన్ను విడిపించాడండి. విడుదల చేశాడు. విడుదల. చూడండి, జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర మైక్ పెట్టండి. మైక్ పెడితే వాడు ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళలో, ఎంత సంతోషం. ఎవరైనా రాజకీయ నాయకులు అది జైల్లో వేస్తే ఇక బెయిల్ కోసం వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు. బెయిల్ కోసం వాడు ఎంత ట్రై చేస్తుంటారు తెలుసా. ఉండలేము. ఆ చెరలో, ఆ యొక్క అధికారంలో, అటువంటి చెరలో, జైల్లో మనం ఉండలేం. మగ్గిపోతాం, నశించిపోతాం, చచ్చిపోవాలనిపిస్తుంది. జైలులో ఎంతోమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అలాగనే ప్రియ స్నేహితుడా, సాతాను ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు ఆత్మ సంబంధంగా ఎన్నడూ ఎంకరేజ్ చేయలేదు. నువ్వు చచ్చిపోవాలని వాడు ఎంకరేజ్ చేసింది, నువ్వు నశించిపోవాలని ఎంకరేజ్ చేసింది సాతాను. నీ బ్రతికేందుకు, చావు, మరణించు అనేది నేను ఎంకరేజ్ చేసింది. కానీ మనం ప్రభువారు అలా కాదు. ఆ అధికారంలో నుండి నిన్ను విడుదల చేస్తూ వచ్చాడు. ఆ అంధకార జీవితకాలం మరణ భయంతో మనం మరణ భయం, దాస్యంలో ఉన్నాం. వాని యొక్క అధికారంలో జీవించాం. ఆ మగ్ధలేని మరి దయ్యం పట్టినట్టుగా అనేక దయ్యాలు మనల్ని పట్టి పీడించినప్పుడు ఈ దయ్యాలన్నింటినీ విడిపించాడండి దేవుడు మనల్ని. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆ మగ్ధలేని మరియకి ఎంతటి ఆధిక్యత ఇచ్చాడు. పునరుత్థానుడైన యేసును మొట్టమొదటి చూసిన స్త్రీగా నిలిచిపోయింది తన జీవితంలో. నన్ను కూడా అలానే దేవుడు చేశాడు. ఆ మాట రాయబడి చూడండి, ఎంత మంచి మాట. కొలసీలు రాసిన పత్రిక రాని ఆ మాట, నీకు నాకు ఎంతటి స్వాస్థ్యం, ఎంతటి అధికారం, ఎంతటి ఉన్నతమైన పదవి. రండి, మొదటి అధ్యాయం అదే 13 వచ్చిన చదువుదాం. ఆయన అందరూ చదువు మాట, ఆయన మనను అంధకార సంబంధించిన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అది దయ్యం పట్టిన మనకు, అపవిత్రపాత్మ పట్టిన మనకు, పాపములో ఉన్న మనము, అది సాతాను యొక్క అధికారంలో ఉన్న మనకు ఏమి ఇచ్చాడండి? రాజ్య నివాసులు చేశాడు దేవుడు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం దేవుని ఆరాధించమా. కాబట్టి మనం రెండు విషయం కదా, దేవుడు ఎట్లా జయించాడు? మాటతో జయించాడు, మరణంతో జయించాడు. లాస్ట్ చూసి ముగించుకుందాం. ఇంకోటి ఇది చాలా బాగుంటుంది, రండి. లూకాసు వార్త ఈయన మూడోది ఎట్లా జయించాడో లూకాసు వార్త 10:19. ప్రభువారు మూడోదిగా ఎలా జయించాడు? ఒకటి మాటతోను, రెండోది మరణంతో జయించాడు, మూడోది లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. మూడోది ఏంటో తెలుసా అండి? మనకు అధికారం ఇచ్చాడండి. మనకు అధికారం ఇచ్చి మన ద్వారా సాతాను దేవుడు జయిస్తున్నాడు. మొట్టమొదటి మాట ద్వారా సాతాను జయించాడు, రెండోది మరణం ద్వారా సాతాను జయించాడు, మూడోది నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. అది ఆ మాట. ఇప్పుడు చదవం చేశారు ఆ మాట. లూకాసు వార్త 10:19. ఇదిగో ఏ బలం అండి? శత్రు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. సాతాను యోబు జీవితం అంతా పాడు చేశాడు, తన ఆస్తి అంతా పాడు చేశాడు, తన బిడ్డలు తన కళ్ళెదురుగా చనిపోయారు, తన బిడ్డలందరూ మరణించారు, తన కట్టుకున్న భార్య చీదరించుకేయింది. ఎంతవరకు యథార్థత కలిగి ఉంటావు? దేవుని దూషించి మరణం కమ్ము అనింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అయినప్పటికీ దేవుడు యోబు మొదటి స్థితికి ఉన్నట్టుగా తన చివరి స్థితి అలా లేదు. ఆయనకి రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. మగ్ధలేని మరియని చూసాము దేవ. ఆ మొదటి స్థితి 7 దయ్యాలు పట్టాయి. తన చివరి స్థితి చూస్తే పునరుత్థాడని యేసుని తన కళ్ళారా చూసింది. ఒకప్పుడు అవిశ్వాసి అయిన ఆ యొక్క స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ, తన మనోనియంత్రణలో గుడ్డితనంలో ఉంటే దేవుడు విడిపించాడు తనలో ఉన్న దయ్యాన్ని. ఇప్పుడు పునరుత్థానాన్ని యేసుని తన కన్నులతో చూస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను వాక్యాలలో, దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని కార్యాలు చూస్తారు. దేవుని కార్యములు, దేవుని పనులు మొదట వాటికే మొదట మనం అందరంలో ఆ మాట చాలా ఫేమస్.
మొదట దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని కార్యాలే, మనసంతా ఆడే, మన 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 హృదయమంతా అక్కడే దేవుని కార్యాలు, దేవుని మాటల్లో, దేవుని వాక్యంలో, ప్రార్థనలు, ఆరాధనలో. ఇదే అండి మన బ్రతుకు. మనం మరణి సేవ 20 యుగాలు దేవుని ఆరాధించాలి. అక్కడ యుగాలు దేవుని ఆరాధించాలా. ఇక్కడ నేర్చుకుంటే కదా అక్కడికి వెళ్తావు. 10th అయిపోతేనే కదండి ఇంటర్మీడియట్. 10thలోనే నువ్వు ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్కి ఎట్లా వెళ్తావండి? ఎట్లా వెళ్తావు? 10thలోనే నువ్వు డల్ స్టూడెంట్ అయ్యి నువ్వు 20 మార్కులు తెచ్చుకుంటే ఏమి వెళ్తావు నువ్వు ఇంటర్మీడియట్కి? ఈ భూలోకంలో ప్రభువునే నువ్వు ఆరాధించలే, దేవుని మందిరానికి వచ్చినావు. ఆ సోమర్ దయ్యాన్ని మనం చూసాం కదా, సమాజ మందిరంలోనే ఉంది అది. సోమర్ గల దయ్యం, దేవుని ఆరాధించలేని దయ్యం. నువ్వు నేను దయ్యాలే. ఏనాడు ఈ నోటితో దేవుని ఆరాధించిన పాపం లేదు. మనం సిగ్గు అనిపించదు? సిగ్గు. ఈ నోటితో ఎన్ని మాటలు దూషణ మాటలు మాట్లాడాం. ఈ మాటలో ఎంతోమందిని హింసించాం. ఈ మాటలతో ఎంతోమందిని చంపాం. ఈ నోటితో ఎన్నోసార్లు హింసించాం. సిగ్గు అనిపించదు మనకు? ఎందుకు మన పుట్టుక? చెప్పండి, మన పుట్టుక ఎందుకు? మనం సృష్టించిన దేవుణ్ణి, మనకు జీవం ఇచ్చిన దేవుణ్ణి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసిన దేవుణ్ణి నోటితో ఆరాధించలేని బ్రతుకు మంది. వద్దండి, ఇటువంటి బతుకొద్దు మనకి. మగ్ధులేని మరెన్నోలాగా బతుకుదాం. మనం యోబువలే జీవిస్తాం. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతను పోగొట్టుకోలేదు. నేను సమయం లేక చూపించట్లేదు, కానీ తన చివరి స్థితి చూస్తే తన దేవుడు రెండింతల ఆశీర్వాదం తను బహుగా ఆశ్రయించాడండి. ఒక మాట చెప్పాలంటే, ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి నీ ద్వారా సాతానం చేయిస్తున్నాడు. అందుకే ఆ మాట రాండి 10:19, ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను ఏమిచ్చాడు? మీకు అధికారం ఇచ్చాడు. దేవుడు అసలు శత్రువుని తొక్కమని నీకు అధికారం ఇస్తే నువ్వు వాళ్ళ కాలు కింద దూరుతున్నావు. ఎవని కాలు మీద? సాతాను కాలు కింద దూరుతున్నావు. ఎందుకు? నీ అలవాట్లు, నీ చెడు అలవాట్లు, నీ చెడు ఆలోచనలు, నీ చెడు తలంపులు, నీ చెడు బ్రతుకు, నీ చెడు వైఖరి ద్వారా నువ్వు సాతాను కాలు కింద దూరుతున్నావు. దేవుడు నీకు అధికారం ఇస్తే అధికారం పోగొట్టుకున్నవాడు నువ్వు నేను. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని ఆరాధిస్తాం. శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. దేవుడు మాట ఇచ్చాడంటే ఎన్నడెన్నటికి మాట తప్పడు. ప్రియ సహోదరుడు, ఆరాధిద్దామా ప్రభుని. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, మన ద్వారా సాతానం జయించాడు. 3 రకాలు చెప్పాను. ఒకటి మాట ద్వారా, చెప్పండి. ఒకటి మాట ద్వారా, రెండోది మరణం ద్వారా, మూడోది మనకు అధికారం ఇచ్చి మన ద్వారా సాతాను దేవుడు ఓడిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు ఆరాధిద్దామా. అవును దేవా, నేను నిజంగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవాని తండ్రి, ఇటువంటి నన్ను నేను విడుదల చేస్తూ వచ్చావు దేవా. నువ్వు నిజంగా మాట ద్వారా సాతానం జయించావు, నీ యొక్క మరణం ద్వారా సాతానం జయించావు. అంతేకాదు దేవా, ఓ మంచి ఆధిక్యత, నా ద్వారా కూడా సాతాను నువ్వు ఓడిస్తున్నావు తండ్రి. ఒక మంచి మాట ఉంటుంది, అది ఎక్కడంటే ప్రకటన 12, అక్కడ రండి, అక్కడ చూద్దాం. ఒక మంచి మాట అది. ప్రకటన 12:11 చూడండి. అదొక్కటే ముగిచేద్దాం. అదే బాగా గమనించండి. ఈ వచనం చాలా సంపూర్ణమైన మీనింగ్ ఉంది. నేను చదువుతాను చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తర్వాత తామిచ్చిన సాక్ష్యం. ఒకటి రక్తం, రెండోది సాక్ష్యం. ఈ రెండిటి బట్టి మనం సాతానం జయించాం. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కడుక్కున్నాం. విశ్వాసం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం మన పాపాలన్నీ కడుక్కున్నాం. అంతేకాదు, మరణపర్యంతం మన సాక్ష్యాన్ని కాపాడుకున్నాం. మన సాక్ష్యం ఏ రోజు మనం ఏ రోజైతే తీర్మానం తీసుకున్నామో, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు, దేవుని కొరకు ఏ రోజు మనం తీర్మానం తీసుకున్నామో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నడూ మన జీవితంలో తప్పిపోలేదు. ఏ పరిస్థితి ఎదురైనా మన జీవితంలో మనం తప్పిపోలేదు. అందుకే ఆ మాట రాయబడింది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఎవరు చెప్తారండి? తామిచ్చిన సాక్ష్యం. సాక్ష్యం అంటే నాకు చాలా నవ్వు వస్తుంది. స్కూల్ ప్రాంతంలో మీరు ఏమన్నా అనుకోండి, సాక్ష్యం అంటే యాక్సిడెంట్ ఏంటి సాక్ష్యం చూపిస్తున్నారు. కాదండి, అదొక సాక్ష్యంలో ఒక భాగం అండి. సాక్ష్యం అంటే రక్షణ ఫస్ట్ మొదట రావాలి. ఒక వ్యక్తికి రక్షణ రావాలి. ఎట్లా రక్షింపబడాడు మానవుడు? ఫస్ట్ బేస్ అది. సాక్ష్యంకి బేస్ ఏంటి? రక్షణ. ఒకప్పుడు దుర్మార్గంగా దుష్టం పౌలు అన్నాడు కదా, నేను ఒకప్పుడు హానికరుడును, ఏంటండి, హింసకుడును, దూషకుడు. ఇప్పుడు
అలా కాదే, అది సాక్ష్యం అంటే. ఇప్పుడు నేనే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే ఇది ఇప్పుడే సాక్ష్యం. అది ప్రియ స్నేహితుడా, సాక్ష్యం అది సాక్ష్యం అంటే. సాక్ష్యంలో ఒక భాగం యాక్సిడెంటు, లేదా పాము ఖర్చు చేసింది, లేకపోతే నాకు జాబ్ వచ్చింది, జాబ్ పోయింది, ఇవి సాక్ష్యంలో ఒక భాగం. అదే సాక్ష్యం కాదు. రక్షణ ప్రాముఖ్యం సాక్ష్యంలో. నువ్వు ఎలా రక్షింపబడినావు, నువ్వు పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు దేవుడు నేను ఎలా తీసుకొచ్చాడు తన రక్షణలోకి, అదండి సాక్ష్యం అంటే. అంతమంది చాలా మంచి మాట అది, మీరు అర్థం చేసుకోండి. ఏమనుంది అక్కడ, ఎంత చక్కని మాట. గొర్రెపిల్ల రక్తం, తర్వాత సాక్ష్యం, ఈ రెండింటిని పట్టుకొని, రెండు ఖడ్గాలు పట్టుకొని వాడిని మనం కొట్టాం, వాని యొక్క తల మీద కొట్టాం మనం. మూడోది నేను చెప్తున్నాను, మన ద్వారా దేవుడు సైతాన్ని జయిస్తున్నాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. అడేముంది, వారు గొర్రెపిల్ల రక్తముని బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యముని బట్టి. అదే అండి సాక్ష్యం. సాక్ష్యంకి శక్తి ఉందండి, సాక్ష్యంకి శక్తి ఉంది. కాబట్టి ఆరాధనకి వెళ్దాం. ఆరాధనకి వెళ్ళి దేవుని ఆత్మతో, సత్యముతో మనం దేవుని ఆరాధిద్దాం.